రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన 5 బెస్ట్ మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 5 సిరై. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీతో సిరై మూవీని డైరెక్టర్ రూపొందించాడు. తల్లి కోసం జైలుకు వెళ్లిన అబ్దుల్ ప్రేమించిన అమ్మాయి కోసం విడుదల కావాలనుకుంటాడు. ఇంతకీ అతని లైఫ్ లో ఏం జరిగింది అనేది సిరై మూవీ స్టోరీ. విలేజ్ బ్యాక్ డ్రాప్, ప్రేమ జంట, కులమతాలు మరియు కోర్టులు, పోలీసుల పనితీరును సిరై మూవీలో డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. స్టోరీని, స్క్రీన్ ప్లేని డిజైన్ చేసిన విధానం కూడా టాప్ నాచ్ గా ఉంటుంది. మీరు సిరై మూవీని చూడాలనుకుంటే G5 లో ఉంది, చూసేయండి. నెంబర్ 4 సర్వం మాయ. దయ్యాలకు సంబంధించిన మూవీని చూసేటప్పుడు మనం చాలా భయపడతాం. కానీ సర్వం మాయ మూవీని చూస్తున్నప్పుడు మనకి లవ్ స్టోరీని చూస్తున్నట్టుగా ఉంటుంది. హీరోని పౌరోహిత్యం నేపథ్యంలో చూపించడం కొత్తగా అనిపిస్తుంది. మరణించిన తర్వాత కూడా జీవించి ఉండేదే నిజమైన ప్రేమ అనే నిజాన్ని డైరెక్టర్ చెప్పిన విధానం బాగుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఇష్టపడేవారు సర్వమాయ మూవీకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. మీరు సర్వమాయ మూవీని చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 కలం కావల్. మాలీవుడ్ లో వచ్చే థ్రిల్లర్లకి మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. మమ్ముట్టి నెగటివ్ షేడ్ లో నటించిన కలం కావల్ మూవీ డీసెంట్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ కి యాక్టర్లను ఎంచుకున్న విధానం కొత్తగా అనిపిస్తుంది. సైకో కిల్లర్ కి మరియు పోలీస్ ఆఫీసర్ కి మధ్య స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు కలం కావల్ మూవీని చూడాలనుకుంటే సోనీ లీవ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 2 శంబాలా. కొంతకాలంగా సరైన హిట్ మూవీ లేని ఆది సాయి కుమార్ ఈసారి పీరియాడిక్ మిస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన శంబాలాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. పురాణాలు, దేవుళ్ళు, సైన్స్ వంటి అంశాలతో డైరెక్టర్ స్టోరీని డిజైన్ చేసిన విధానం బాగా ఉంది. ఇంటర్వెల్ పోర్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో ఎమోషన్ ని డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి శంబాలా మూవీ నచ్చే అవకాశం అయితే ఉంది. మీరు శంబాలా మూవీని చూడాలనుకుంటే ఆహాలో ఉంది, చూసేయండి. నెంబర్ 1 దురంధర్. ప్రజెంట్ ఇండియన్ సినిమాని ఒక రేంజ్ లో షేక్ చేసిన మూవీ దురంధర్. డైరెక్టర్ ఆదిత్య ధర్ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉన్నాయి. స్పై థ్రిల్లర్ గా వచ్చిన దురంధర్ మూవీలో యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం టాప్ నాచ్ గా ఉంటుంది. విలన్ గా అక్షయ్ ఖన్నా యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. రియల్ స్టోరీతో ఉన్న స్పై థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి దురంధర్ మూవీ చాలా బాగా నచ్చే అవకాశం అయితే ఉంది. మీరు దురంధర్ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఈ 5 సినిమాలలో ముందు మీరు ఏ సినిమా చూస్తారో కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.